హలో గైస్, డే డెవిల్ సీజన్ 2 ఎక్స్ప్లెనేషన్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. డే డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ చూసే ముందు డే డెవిల్ స్టోరీ మొత్తం తెలుసుకోవడానికి మీరు చూడాల్సిన సిరీస్లు మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ దీనికి సంబంధించి నా ఛానల్లో ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిగతా వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే డే డెవిల్ సీజన్ 1 లాస్ట్ లో డే డెవిల్ విల్సన్ ఫిస్క్ ని జైలుకి పంపిస్తాడు కదా. ఫిస్క్ జైలుకి వెళ్ళిపోయిన తర్వాత ఐరిష్ గ్యాంగ్ అనే ఒక క్రిమినల్ గ్యాంగ్ హెల్స్ కిచెన్ లో క్రైమ్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఐరిష్ గ్యాంగ్ బ్లాక్ స్మిత్ అనే ఒక పెద్ద డ్రగ్ డీలర్ తో సెంట్రల్ పార్క్ లో ఒక డీల్ చేసుకోబోతున్నారు అని డిస్ట్రిక్ట్ అటార్నీ అనే ఒక లా ఫార్మ్ కి హెడ్ అయిన సమంతా రైస్ కి తెలుస్తుంది. సో ఆ ఐరిష్ గ్యాంగ్ అండ్ బ్లాక్ స్మిత్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే తన పొలిటికల్ కెరీర్ కి హెల్ప్ అవుతుంది అండ్ తను న్యూయార్క్ సిటీకి మేయర్ అవ్వచ్చు అని సమంతా రైస్ ప్లాన్ చేస్తుంది. అండ్ ఈ ప్లానింగ్ లో భాగంగా ఆ డ్రగ్ డీల్ జరుగుతున్న రోజు వీళ్ళు సీక్రెట్ గా స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఆ క్రిమినల్ గ్యాంగ్ ని పట్టుకుందామని ప్లాన్ చేస్తారు. అండ్ ఆ డ్రగ్ డీల్ జరుగుతున్న రోజు సెంట్రల్ పార్క్ దగ్గరికి బ్లాక్ స్మిత్ రాడు, ఓన్లీ ఐరిష్ గ్యాంగ్ మాత్రమే వస్తారు. అండ్ వాళ్ళ మీద స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్న డిఏ వాళ్ళు అటాక్ చేస్తారు. అప్పుడు గన్ ఫైరింగ్ జరుగుతుంది. అండ్ ఆ గన్ ఫైరింగ్ లో సెంట్రల్ పార్క్ లో ఉన్న ఫ్రాంక్ క్యాజిల్ అనే ఒక ఆర్మీ సోల్జర్ యొక్క ఫ్యామిలీ చనిపోతారు. అండ్ ఫ్రాంక్ క్యాజిల్ కి కూడా తలలో ఒక బుల్లెట్ తగులుతుంది. యాక్చువల్లీ సమంతా రైస్ ఆ సెంట్రల్ పార్క్ లో ఉన్న జనాల్ని క్లియర్ చేయకుండా స్ట్రింగ్ ఆపరేషన్ చేసింది కాబట్టి ఫ్రాంక్ క్యాజిల్ ఫ్యామిలీ చనిపోతారు. సో దీనివల్ల తన పొలిటికల్ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది అని ఫ్రాంక్ క్యాజిల్ ఫ్యామిలీకి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం సమంతా రైస్ మార్చేస్తుంది. అండ్ ఫ్రాంక్ క్యాజిల్ కి తలలో బుల్లెట్ తగిలినా కూడా అతను సర్వైవ్ అవుతాడు. అండ్ తర్వాత ఒక విజిలాంటేగా మారి తన ఫ్యామిలీని చంపిన ఐరిష్ గ్యాంగ్ మెంబర్స్ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని వెతికి మరీ చంపుతూ ఉంటాడు. అలా ఒక రోజు ఐరిష్ గ్యాంగ్ మీటప్ అయినప్పుడు ఫ్రాంక్ క్యాజిల్ వాళ్ళ మీద బుల్లెట్ల వర్షం కురిపించి వాళ్ళని లేపేస్తాడు. అండ్ ఆ అటాక్ లో తప్పించుకున్న ఎలైట్ గ్రోటో అనే ఒక పర్సన్ నెల్సన్ అండ్ మోర్డాక్ దగ్గరికి వస్తాడు. అండ్ ఆ అటాక్ ఒక్కడే చేశాడు, అతను తనని కూడా చంపేస్తాడు. సో తనకి హెల్ప్ చేయమని అడుగుతాడు. అండ్ అతను గాయపడి ఉండటం వల్ల స్పృహ కోల్పోతాడు. అండ్ వీళ్ళు అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అండ్ నెల్సన్ అండ్ మోర్డాక్ ఆ కేసు తీసుకుంటారు అండ్ ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతారు. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ లో డాగ్స్ ఆఫ్ హెల్ అనే ఒక లొకేషన్ లో కూడా సేమ్ ఇలాంటి అటాక్ జరిగింది అని ఫాగీ తెలుసుకుంటాడు. అండ్ ఇంకోవైపు మ్యాట్ మోర్డాక్ ఈ కేసులో దొరికిన లీడ్ ని ఫాలో చేసుకుంటూ డేర్ డెవిల్ గా మారి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. అండ్ తర్వాత హాస్పిటల్లో ఉన్న గ్రోటోని లేపేయడానికి ఫ్రాంక్ క్యాజిల్ వస్తాడు. అదే పనిషర్ వస్తాడు అనమాట. జనాలు అతనికి పనిషర్ అని పేరు పెడతారు. అండ్ ఈ సిరీస్ లో పనిషర్ యాటిట్యూడ్ వేరే లెవెల్ ఉంటుంది. పనిషర్ హాస్పిటల్ కి వచ్చి గ్రోటో మీద అటాక్ చేస్తాడు. కానీ కేరెన్ పేజ్ గ్రోటోని కాపాడుతుంది. కానీ పనిషర్ మాత్రం వెనకడుగేయడు, గ్రోటో మీద అటాక్ చేస్తూనే ఉంటాడు. అప్పుడు డే డెవిల్ వచ్చి పనిషర్ ని అడ్డుకుంటాడు. అప్పుడు పనిషర్ అండ్ డే డెవిల్ కి మధ్య మంచి ఫైట్ సీన్ జరుగుతుంది. అండ్ పనిషర్ డే డెవిల్ ని పాయింట్ బ్లాక్ లో షూట్ చేస్తాడు. కానీ బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్ ఉండడం వల్ల డే డెవిల్ సర్వైవ్ అవుతాడు. అండ్ ఈ ఫ్రాంక్ క్యాజిల్ కేస్ ని డిస్ట్రిక్ట్ అటార్నీ వాళ్ళు ఫస్ట్ నుంచి హ్యాండిల్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు నెల్సన్ అండ్ మోర్డాక్ తీసుకున్న కేసులో మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళకి అడ్డుపడతారు. అండ్ తర్వాత ఫాగీ నెల్సన్ గ్రోటోకి ప్రొటెక్టివ్ కస్టడీ ఇవ్వమని డిస్ట్రిక్ట్ అటార్నీ వాళ్ళని అడుగుతాడు. అండ్ డిఏ వాళ్ళు ప్రొటెక్టివ్ కస్టడీ ఇవ్వాలి అంటే వాళ్ళు చేయబోతున్న ఒక స్ట్రింగ్ ఆపరేషన్ లో గ్రోటో తమకి హెల్ప్ చేయాలి అని వాళ్ళు ఒక కండిషన్ పెడతారు. అండ్ గ్రోటో కూడా దానికి ఒప్పుకుంటాడు. తర్వాత మ్యాట్ మోర్డాక్ మెల్విన్ పటర్ దగ్గరికి వెళ్లి పనిషర్ షూట్ చేయడం వల్ల తన సూట్ డ్యామేజ్ అయింది, సో దాన్ని ఇంప్రూవ్ చేయమని అడుగుతాడు. అండ్ ఇంకోవైపు డిఏ వాళ్ళు స్ట్రింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఇది ఒక ట్రాప్ అనమాట. డిఏ వాళ్ళు గ్రోటోని యూజ్ చేసుకుని పనిషర్ ని పట్టుకోవాలి అని ప్లాన్ చేస్తారు. అండ్ ఈ ప్రాసెస్ లో పనిషర్ ఈ స్ట్రింగ్ ఆపరేషన్ జరుగుతున్న లొకేషన్ కి వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. అండ్ డే డెవిల్ వచ్చి పనిషర్ ని అడ్డుకుంటాడు. తర్వాత పనిషర్ అండ్ డే డెవిల్ కి మధ్య మంచి ఫైట్ సీన్ జరుగుతుంది. అండ్ ఈ ఫైట్ లో పనిషర్ డే డెవిల్ ని నాకౌట్ చేసి ఒక చోట కట్టిపడేస్తాడు. కానీ డే డెవిల్ ని ఏమీ చేయడు, ఎందుకంటే డే డెవిల్ మంచివాడు అని పనిషర్ భావిస్తాడు. అండ్ తర్వాత పనిషర్ గ్రోటోని పట్టుకొచ్చి గ్రోటో ఇంతకు ముందు ఎన్ని క్రైమ్స్ చేశాడు, వాడు ఎంత కిరాతకుడో డే డెవిల్ కి చెప్పి అతన్ని చంపాలా వద్దా అని అడుగుతాడు. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరి కాన్వర్సేషన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళిద్దరు నమ్ముతున్న సిద్ధాంతాలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఒకవైపు డే డెవిల్ ఏమో ఎవరిని చంపడు అండ్ చంపనివ్వడు, సో అతను గ్రోటోకి చట్ట ప్రకారం శిక్ష పడాలి, అతను మారడానికి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అంటూ ఉంటాడు. అండ్ ఇంకోవైపు పనిషర్ మాత్రం చెడుని వేళ్ల నుంచే పీకేయాలి, సో ఈ క్రిమినల్స్ ని చంపడమే కరెక్ట్ అని నమ్ముతూ ఉంటాడు. సో పనిషర్ గ్రోటోని షూట్ చేసి డాగ్స్ ఆఫ్ హెల్ లొకేషన్ మీద కూడా అటాక్ చేస్తాడు. అప్పుడు డే డెవిల్ తన కట్లు విప్పుకొని పనిషర్ ని అడ్డుకుంటాడు. కానీ వీళ్ళున్న బిల్డింగ్ లోకి డాగ్స్ ఆఫ్ హెల్ గ్యాంగ్ మెంబర్స్ వచ్చేస్తారు. అప్పుడు ఒక అదిరిపోయే హాల్వే ఫైట్ సీన్ జరుగుతుంది. ఈ ఫైట్ చాలా బాగుంటుంది. అండ్ డే డెవిల్ వీళ్ళతో ఫైట్ చేస్తున్నప్పుడు పనిషర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత ఐరిష్ గ్యాంగ్ కి సంబంధించిన ఒక పర్సన్ లోకల్ గ్యాంగ్ తో కలిసి పనిషర్ ని వెతకడం మొదలు పెడతాడు. అండ్ వాళ్ళు పనిషర్ ని వెతుక్కుంటూ వచ్చి అతన్ని పట్టుకుంటారు. అండ్ వాళ్ళ డబ్బులు ఎక్కడ దాచిపెట్టాడో చెప్పమని పనిషర్ ని చాలా టార్చర్ చేస్తారు. కానీ అతను చెప్పడు. అప్పుడు తన కుక్కని చంపేస్తామని బెదిరించినప్పుడు ఆ మనీ ఎక్కడ ఉందో చెప్తాడు. అండ్ ఐరిష్ గ్యాంగ్ ఆ మనీ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. యాక్చువల్లీ పనిషర్ కావాలనే వాళ్ళకి దొరికిపోతాడు, ఎందుకంటే ఐరిష్ గ్యాంగ్ లో మిగిలి ఉన్న వాళ్ళని కూడా లేపేద్దామని. సో కట్లు విప్పుకొని వాళ్ళని లేపేస్తున్న టైంలో డే డెవిల్ వచ్చి నో కిల్లింగ్, ఓన్లీ ఫైటింగ్ అంటాడు. ఎందుకంటే డే డెవిల్ ఎవరిని చంపడు అండ్ చంపనివ్వడు కూడా. అండ్ తర్వాత వాళ్ళు అక్కడ నుంచి ఎస్కేప్ అవుతారు. అండ్ ఫ్రాంక్ బాగా గాయపడి ఉంటాడు. అండ్ తను తన ఫ్యామిలీ గురించి డే డెవిల్ కి చెప్తాడు. అండ్ తర్వాత అక్కడికి పోలీసులు వచ్చి ఫ్రాంక్ క్యాజిల్ ని కస్టడీలోకి తీసుకుని అతన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. అండ్ పనిషర్ కేసు సాల్వ్ అయింది అని మ్యాట్ తన గ్యాంగ్ తో సెలబ్రేట్ చేసుకుంటాడు. అండ్ కేరెన్ పేజ్ కి దగ్గర అవుతాడు అండ్ తనతో పులిహోర కలుపుతాడు. తర్వాత మ్యాట్ ఇంటికి వెళ్ళాక అక్కడ ఎలక్ట్రా అనే పర్సన్ ఉంటుంది. తను మ్యాట్ మోర్డాక్ కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. తను ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన పర్సన్ అనమాట. అండ్ తను మ్యాట్ మోర్డాక్ ని కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఒక పార్టీలో కలుస్తుంది. అండ్ తర్వాత నుంచి వీళ్ళిద్దరూ డేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఒక రోజు మ్యాట్ తను డే డెవిల్ అన్న నిజాన్ని కూడా ఎలక్ట్రాకి రివీల్ చేస్తాడు. అండ్ అప్పటి నుంచి వీళ్ళు డీప్ రిలేషన్షిప్
రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోతారు. ఎంతలా అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు చచ్చిపోయేంత డీప్ రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోతారు. అండ్ మ్యాట్ వాళ్ళ ఫాదర్ ని రాస్కో స్వీనీ అనే ఒక పర్సన్ చంపేశాడు అని ఎలక్ట్రా తెలుసుకుని అతన్ని పట్టుకొచ్చి అతన్ని చంపేయమని మ్యాట్ కి చెప్తుంది. మ్యాట్ కోపంతో అతన్ని ఫుల్ కొడతాడు, కానీ చంపడు. బట్ ఎలక్ట్రా మాత్రం అతన్ని చంపేయమని చెప్తుంది. కానీ మ్యాట్ మంచోడు కాబట్టి అలా చేయడు. సో వీళ్ళిద్దరికి బ్రేకప్ అవుతుంది అండ్ ఎలక్ట్రా మ్యాట్ ని వదిలేసి వెళ్ళిపోతుంది. అండ్ మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఒక హెల్ప్ కోసం మ్యాట్ దగ్గరకు వస్తుంది. కానీ ఎలక్ట్రా ఒక ప్రొఫెషనల్ కిల్లర్ కాబట్టి మ్యాట్ తనకి హెల్ప్ చేయను అని చెప్తాడు. బట్ దొంగచాటుగా ఎలక్ట్రాని గమనిస్తూ ఉంటాడు. అండ్ తను చేస్తున్న పనులన్నీ చూసి మ్యాట్ ఎలక్ట్రా దగ్గరికి వెళ్లి అసలు నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు అని అడుగుతాడు. అప్పుడు వీళ్ళ మీద యకుజా అనే ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్ వాళ్ళు అటాక్ చేస్తారు. అప్పుడు ఒక ఫైట్ జరుగుతుంది. అండ్ ఈ ఫైట్ తర్వాత ఎలక్ట్రా మ్యాట్ కి చెప్తుంది యకుజా ఏదో పెద్ద క్రిమినల్ యాక్టివిటీ చేయబోతున్నారు, సో వాళ్ళని ఆపడానికి హెల్ప్ చేయమని మ్యాట్ ని హెల్ప్ అడుగుతుంది. అండ్ మ్యాట్ దానికి ఒప్పుకుంటాడు. అండ్ ఇక్కడ నుంచి స్టోరీ అనేది 2 డిఫరెంట్ వేస్ లో వెళ్తుంది. ఒకవైపు పనిషర్ కేసు అనేది జరుగుతూ ఉంటుంది, ఇంకోవైపు వీళ్ళ స్టోరీ సెపరేట్ గా జరుగుతూ ఉంటుంది. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు డిఏ వాళ్ళు పనిషర్ యొక్క కేసుని హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు పనిషర్ కి ఉరిశిక్ష పడేలా చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఈ విషయం ఒక పబ్లిక్ డిఫెండర్ ద్వారా నెల్సన్ అండ్ మోర్డాక్ తెలుసుకుని పనిషర్ ని కాపాడడానికి అతని కేసుని తీసుకుంటారు. కానీ మ్యాట్ మోర్డాక్ ఈ కేసులో సరిగా ఇన్వాల్వ్ అవ్వలేకపోతాడు. ఎందుకంటే అతను ఎలక్ట్రాతో కలిసి యకుజాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వెళ్తాడు. కానీ వాళ్ళకి కోడ్ లాంగ్వేజ్ ఉన్న ఒక బుక్ తప్ప పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియదు. సో వాళ్ళు అక్కడ నుంచి ఎలాగోలాగా తప్పించుకుని బయటకు వచ్చేస్తారు. అండ్ ఇంకోవైపు ఫాగీ అండ్ కేరెన్ పేజ్ కలిసి పనిషర్ దగ్గరికి వెళ్లి జడ్జిని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు తప్పు చేసావని ఒప్పుకో, అప్పుడు నీకు ఉరిశిక్ష పడదు, జస్ట్ 25 years పాటు జైలు శిక్ష పడుతుంది అని చెప్తారు. కానీ పనిషర్ మాత్రం జడ్జి ముందు నేను తప్పు చేయలేదు, నేను చేసింది కరెక్టే అని చెప్తాడు. దాంతో పనిషర్ కేసు అనేది కోర్టు వరకు వెళ్తుంది. అండ్ మ్యాట్ ఎలక్ట్రాతో బిజీగా ఉండడం వల్ల ఈ కేసు సరిగా పట్టించుకోడు. సో ఫాగీ అండ్ మ్యాట్ కి మధ్య కొంచెం డిఫరెన్సెస్ వస్తాయి. అండ్ ఫాగీ మ్యాట్ మీద కోపంగా ఉంటాడు. అండ్ తర్వాత వీళ్ళు ఒక స్టేట్మెంట్ రెడీ చేస్తారు. అదేంటి అంటే పనిషర్ ఫ్యామిలీని తన కళ్ళ ముందే చంపేశారు అండ్ డిఏ వాళ్ళు తన ఫ్యామిలీ డెత్ సర్టిఫికేట్స్ ని మార్చేశారు. సో అందుకే పనిషర్ ఆ క్రిమినల్స్ ని చంపేశాడు అని స్టేట్మెంట్ తయారు చేస్తారు. అండ్ దానికి సంబంధించిన ప్రూఫ్లు కూడా రెడీ చేస్తారు. అండ్ పనిషర్ ఫ్యామిలీ యొక్క డెత్ సర్టిఫికేట్స్ ని మార్చేసిన డాక్టర్ తను ఆ సర్టిఫికేట్స్ ని మార్చేశాడు అని ఒప్పుకుంటాడు. కానీ రాత్రి ఒక లేడీ వచ్చి తనని టార్చర్ చేసిందని కూడా చెప్తాడు. సో దీనివల్ల ఆ ఫేక్ డెత్ సర్టిఫికేట్స్ గురించి ఆ డాక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ని కోర్టు వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే ఎవరో బెదిరించడం వల్ల తను అలా ఒప్పుకున్నాడు అని కోర్టు వాళ్ళు భావిస్తారు కాబట్టి తన స్టేట్మెంట్ ని తీసుకోరు. అండ్ ఆ డాక్టర్ ని టార్చర్ చేసిన లేడీ ఎలక్ట్రా అని మ్యాట్ కి అర్థమవుతుంది. తను ఈ కేసులో మ్యాట్ కి హెల్ప్ చేద్దామని ఇదంతా చేస్తుంది. కానీ మొత్తం రివర్స్ అవుతుంది. తర్వాత మ్యాట్ మోర్డాక్ ఎలక్ట్రా దగ్గరికి వెళ్లి నువ్వు ఈ కేసులో కలగజేసుకోకు అని చెప్తాడు. అండ్ తర్వాత వీళ్ళు ఒక బిల్డింగ్ లోపలికి వెళ్తారు. అండ్ ఆ బిల్డింగ్ కింద చాలా పెద్ద గొయ్యి తవ్వి ఉంటారు. అండ్ అక్కడికి కొంతమంది నింజాస్ వచ్చి ఎలక్ట్రా అండ్ డేర్ డెవిల్ మీద అటాక్ చేస్తారు. అండ్ స్టిక్ కూడా అక్కడికి వచ్చి ఆ నింజాస్ తో ఫైట్ చేస్తాడు. అండ్ ఆ ఫైట్ లో ఒక పాయిజన్ ఉన్న కత్తి వల్ల ఎలక్ట్రా గాయపడుతుంది. అండ్ తను చనిపోబోతున్న టైంలో స్టిక్ ఆ పాయిజన్ కి విరుగుడు మందు తయారు చేసి తనని కాపాడతాడు. అండ్ తర్వాత స్టిక్ ఎలక్ట్రా గురించి మ్యాట్ కి ఒక విషయం చెప్తాడు. అదేంటి అంటే చిన్నప్పుడు మ్యాట్ కంటే ముందు ఎలక్ట్రాకి స్టిక్ ట్రైనింగ్ ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే ద హ్యాండ్ అనే ఒక పవర్ఫుల్ క్రిమినల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. వాళ్ళతో ఫైట్ చేయడానికి స్టిక్ చిన్నప్పటి నుంచి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి వారియర్స్ ని తయారు చేస్తూ ఉంటాడు. అండ్ అందుకే అతను చిన్నప్పటి నుంచి ఎలక్ట్రా అండ్ మ్యాట్ మోర్డాక్ కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వారియర్స్ లాగా తయారు చేస్తాడు. అండ్ ఇప్పుడు ద హ్యాండ్ తో ఫైట్ చేయడానికి హెల్ప్ చేయమని స్టిక్ మ్యాట్ ని అడుగుతాడు. కానీ మ్యాట్ మాత్రం దానికి ఒప్పుకోడు. అండ్ ఎలక్ట్రా కోలుకున్న తర్వాత మ్యాట్ తనని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే కేరెన్ పేజ్ మ్యాట్ ఇంటికి వచ్చి వీళ్ళిద్దరిని చూస్తుంది. అండ్ మ్యాట్ తనని మోసం చేసి వేరొకరితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు అని కేరెన్ పేజ్ తప్పుగా అనుకుంటుంది. అండ్ మ్యాట్ తో ఉన్న రిలేషన్షిప్ ని తను బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోవైపు ఫాగీ నెల్సన్ పనిషర్ కేసుని కోర్టులో వాదిస్తూ ఉంటాడు. అండ్ అతను ఫ్రాంక్ క్యాజిల్ యొక్క రిటైర్ అయిపోయిన జనరల్ ని కోర్టుకి తీసుకొస్తాడు. అండ్ అతను ఫ్రాంక్ క్యాజిల్ ఎంత మంచి సోల్జరో అందరికీ చెప్తాడు. అండ్ ఈ కేసు జరుగుతున్న లాస్ట్ రోజు పనిషర్ కి ఒక పోలీస్ ఆఫీసర్ ఏదో చెప్తాడు. అప్పుడు పనిషర్ ఏదో పిచ్చి పట్టినట్టు ఆ క్రైమ్స్ అన్ని తనే చేశాడని ఒప్పుకుంటాడు. అండ్ తను చేసింది కరెక్ట్ అని అందరి ముందు వాగుతాడు. అప్పుడు పనిషర్ కి జైలు శిక్ష పడుతుంది. అండ్ ఈ కేసు ఓడిపోవడానికి మ్యాటే కారణం అని చెప్పి ఫాగీ నెల్సన్ అండ్ మోర్డాక్ ని వదిలేసి వెళ్ళిపోతాడు. అండ్ అటు కేరెన్ పేజ్ ఇటు ఫాగీ ఇద్దరు వదిలేయడంతో మ్యాట్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. అండ్ అతనికి ఎలక్ట్రా హెల్ప్ చేస్తుంది. అండ్ పనిషర్ జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ విల్సన్ ఫిస్క్ ని కలుస్తాడు. అండ్ విల్సన్ ఫిస్క్ జైలుకి వచ్చినప్పుడు ఈ పర్సన్ అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సో విల్సన్ ఫిస్క్ ఒక గ్యాంగ్ ని తయారు చేసుకుని అతన్ని చంపేయాలి అనుకుంటాడు. అండ్ పనిషర్ జైలుకి వచ్చిన తర్వాత విల్సన్ ఫిస్క్ అతన్ని మ్యానిపులేట్ చేసి నీ ఫ్యామిలీని చంపింది ఈ పర్సనే, సో వాడిని చంపేసి నీ పగ తీర్చుకో అని అతన్ని ఉసిగొలుపుతాడు. అండ్ పనిషర్ అతన్ని చంపడానికి వెళ్ళినప్పుడు బ్లాక్ స్మిత్ అనే ఒక డ్రగ్ లార్డ్ అని అతనికి చెప్తాడు. కానీ పనిషర్ అతన్ని చంపేస్తాడు. అండ్ అతను చనిపోయిన తర్వాత పనిషర్ తో విల్సన్ ఫిస్క్ కి అవసరం తీరిపోతుంది. సో విల్సన్ ఫిస్క్ పనిషర్ ని చంపడానికి క్రిమినల్స్ ని వదులుతాడు. కానీ పనిషర్ అందరినీ లేపేస్తాడు. అండ్ పనిషర్ ని చూసి విల్సన్ ఫిస్క్ ఇంప్రెస్ అయ్యి అతన్ని జైలు నుంచి విడిపిస్తాడు. అండ్ విల్సన్ ఫిస్క్ జైలు నుంచి బయటకు వచ్చాక పనిషర్ ని కూడా చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. అండ్ పనిషర్ చూసుకుందాంలే అంటాడు. అండ్ ఇంకోవైపు డేర్ డెవిల్ ద హ్యాండ్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ద ఫామ్ అనే ఒక ఫెసిలిటీలోకి వెళ్తాడు. అండ్ అక్కడ కొంతమంది మనుషుల యొక్క రక్తాన్ని పీల్చేసి ఒక ట్యాంక్ లోకి ఎక్కిస్తూ ఉంటారు. అండ్ ఎప్పట్లాగే ఒక నింజా వచ్చి డేర్ డెవిల్ మీద అటాక్ చేస్తాడు. అండ్ వీళ్ళిద్దరికి మధ్య ఒక ఫైట్ జరుగుతుంది. అండ్ తర్వాత రివీల్ అవుతుంది ఆ నింజా మరెవరో కాదు సీజన్ 1 లో చనిపోయిన నోబు అని. అండ్ అతను చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడో డేర్ డెవిల్ కి అర్థం కాదు. అండ్ నోబు తప్పించుకుని పారిపోయిన తర్వాత ఆ ఫెసిలిటీ దగ్గరికి పోలీసులు
వచ్చి అక్కడ బందీలుగా ఉన్న హాస్టేజెస్ ని కాపాడతారు. అండ్ ఈ హాస్టేజెస్ అందరినీ క్లేయర్ పనిచేస్తున్న హాస్పిటల్ కి తీసుకువెళ్ళమని డేర్ డెవిల్ బ్రెట్ అనే పోలీస్ ఆఫీసర్ కి చెప్తాడు. అండ్ పనిషర్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సమంతా రైస్ భయపడుతూ ఉంటుంది. సో తను నెల్సన్ అండ్ మోడాక్ ని పిలిచి తన వల్లే పనిషర్ యొక్క ఫ్యామిలీ చనిపోయింది అని ఒప్పుకుంటుంది. అండ్ పనిషర్ తో సెటిల్మెంట్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. కానీ సమంతా రైస్ మీద ఒక బుల్లెట్ లో వర్షం కురుస్తుంది. సో తను చనిపోతుంది. అండ్ ఫాగి నెల్సన్ కి ఒక బుల్లెట్ తగులుతుంది. అండ్ ఫాగిని కూడా క్లేయర్ పనిచేస్తున్న హాస్పిటల్లోనే జాయిన్ చేస్తారు. అండ్ తర్వాత మ్యాట్ మోడాక్ జైలుకి వెళ్లి విల్సన్ ఫిస్క్ ని కలుస్తాడు. పనిషర్ ని జైలు నుంచి రిలీజ్ చేసింది నువ్వే నాకు తెలుసు. సో నువ్వు లవ్ చేస్తున్న వెనస్ అని న్యూయార్క్ సిటీలో అడుగు పెట్టకుండా చేస్తా అని మ్యాట్ మోడాక్ విల్సన్ ఫిస్క్ ని బెదిరిస్తాడు. అప్పుడు విల్సన్ ఫిస్క్ కి కోపం వచ్చి మ్యాట్ మోడాక్ ముక్కు పగలగొట్టి ఇంకోసారి నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నేను చంపేస్తా అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. అండ్ తర్వాత పనిషర్ కేరెన్ పేజ్ ని కలుస్తాడు. అండ్ తను సమంతా రేస్ ని చంపలేదు అని చెప్తాడు. అండ్ అప్పుడు వీళ్ళ మీద కూడా సేమ్ అలాంటి అటాక్ జరుగుతుంది. అప్పుడు క్లియర్ అయిపోతుంది పనిషర్ సమంతా రేస్ ని చంపలేదు అండ్ అతను ఆ కిల్లర్ కాదు అని. అండ్ తర్వాత హాస్పిటల్లో ఉన్న హాస్టేజెస్ మైండ్ కంట్రోల్ లోకి వచ్చేస్తారు. అండ్ వాళ్ళని తీసుకెళ్లడానికి ద హ్యాండ్ కి సంబంధించిన నింజాస్ వస్తారు. అండ్ డేర్ డెవిల్ ఆ నింజాస్ తో ఫైట్ చేస్తాడు. కానీ ఆ నింజాస్ మాత్రం ఆ హాస్టేజెస్ ని తీసుకెళ్లిపోతారు. అండ్ తర్వాత పనిషర్ అండ్ కేరెన్ పేజ్ ఒక డైనర్ లో ఉన్నప్పుడు వీళ్ళ మీద అటాక్ జరుగుతుంది. అండ్ ఆ అటాక్ తర్వాత బ్లాక్ స్మిత్ యొక్క లొకేషన్ పనిషర్ కి తెలుస్తుంది. అండ్ ఇంకోవైపు డేర్ డెవిల్ విల్సన్ ఫిస్క్ పార్ట్నర్ అయిన మేడం గౌని కలవడానికి వెళ్తాడు. అండ్ ఆమె షిప్ యార్డ్ లో ఉన్న ఒక బోట్ గురించి డేర్ డెవిల్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ అదే బోట్ లోకి పనిషర్ కూడా వస్తాడు. ఎందుకంటే అతను బ్లాక్ స్మిత్ ని వెతుక్కుంటూ వస్తాడు. అండ్ బ్లాక్ స్మిత్ అనుకుని పనిషర్ వేరొకరిని చంపైపోతుంటే అక్కడికి డేర్ డెవిల్ వచ్చి అతను బ్లాక్ స్మిత్ కాదు అని చెప్తాడు. అండ్ అక్కడ వీళ్ళిద్దరి మీద అటాక్ జరుగుతుంది. అండ్ ఒక పెద్ద బ్లాస్ట్ కూడా జరుగుతుంది. అండ్ ఈ బ్లాస్ట్ లో పనిషర్ అండ్ డేర్ డెవిల్ ఇద్దరు సర్వైవ్ అవుతారు. అండ్ ఇంకోవైపు ఎలక్ట్రా వీళ్ళందరి నుంచి దూరంగా వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తుంది. కానీ తనని చంపడానికి ఒక అసాసిన్ వస్తాడు. అండ్ ఆ అసాసిన్ ని పంపించింది మరెవరు కాదు తన మెంటార్ అయిన స్టిక్ కే పంపించాడు అని ఎలక్ట్రాకి తెలుస్తుంది. సో స్టిక్ ని చంపేద్దాం అని చెప్పి ఎలక్ట్రా అతన్ని వెతుక్కుంటూ వస్తుంది. అండ్ ఎలక్ట్రా తన కోసం వస్తుంది అని స్టిక్ కి ముందే తెలుసు. సో అందుకే అతను ముందుగానే తన కత్తిని సానబెట్టి వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ వీళ్ళిద్దరూ గొడవ పడుతున్న టైంలో డేర్ డెవిల్ వచ్చి వీళ్ళని ఆపుతాడు. అండ్ తర్వాత హ్యాండ్ కి సంబంధించిన నింజాస్ వచ్చి స్టిక్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు. అండ్ ఇంకోవైపు కేరెన్ పేజ్ ఆ బ్లాస్ట్ లో పనిషర్ చనిపోయాడు అనుకుంటుంది. అండ్ తన గురించి ఒక ఆర్టికల్ రాయాలి అనుకుంటుంది. అండ్ కోర్ట్ లో పనిషర్ మంచివాడు అని స్టేట్మెంట్ ఇచ్చిన రిటైర్డ్ జనరల్ దగ్గరికి కేరెన్ పేజ్ వెళ్తుంది. కానీ అక్కడ ఒక చాలా పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటి అంటే పనిషర్ ఫ్యామిలీని చంపించిన బ్లాక్ స్మిత్ మరెవరో కాదు ఈ రిటైర్డ్ జనరలే. అండ్ ఇతను కేరెన్ పేజ్ ని కూడా చంపడానికి అడవిలోకి తీసుకువెళ్తాడు. కానీ పనిషర్ అక్కడికి వచ్చి బ్లాక్ స్మిత్ ని చంపేస్తాడు. అండ్ పనిషర్ కి అక్కడ చాలా గన్స్ దొరుకుతాయి. అండ్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా దొరుకుతుంది. అండ్ ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మీద స్కల్ పెయింటింగ్ వేసి తనకంటూ ఒక పనిషర్ సూట్ అనేది తయారు చేసుకుంటాడు. అండ్ ఇంకోవైపు డేర్ డెవిల్ అండ్ ఎలక్ట్రా కిడ్నాప్ అయిన స్టిక్ ఎక్కడున్నాడో తెలుసుకుని అతన్ని కాపాడతారు. కానీ ఎలక్ట్రా మాత్రం స్టిక్ ని చంపేద్దాం అనుకుంటుంది. ఎందుకంటే స్టిక్ తనని చంపడానికి ట్రై చేశాడు కాబట్టి. అండ్ తర్వాత నోబు వచ్చి ఎలక్ట్రా బ్లాక్ స్కై అనే ఒక వెపన్ అని రివీల్ చేస్తాడు. అండ్ సీజన్ 1 లో కూడా ఒక చిన్న పిల్లవాడు బ్లాక్ స్కై వెపన్ అవ్వబోతాడు. కానీ స్టిక్ అతన్ని చంపేస్తాడు. అండ్ ఇప్పుడు ఎలక్ట్రాకి తన డెస్టినీలో తన హ్యాండ్ కి లీడర్ అవ్వబోతుంది అని రాసిపెట్టుందని నోబు చెప్తాడు. అండ్ తను ఇప్పుడు బ్లాక్ స్కై వెపన్ అవ్వబోతుంది కాబట్టి స్టిక్ తనని చంపడానికి ట్రై చేస్తాడు. అండ్ ద హ్యాండ్ మెంబర్స్ బ్లాక్ స్కై వెపన్ ని ఒక మిథికల్ వెపన్ లాగా వర్షిప్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎలక్ట్రాని తమతో పాటు వచ్చేయమని చెప్తారు. కానీ ఎలక్ట్రా వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకోదు. తర్వాత వీళ్ళు ఆ నింజాస్ తో ఫైట్ చేసి అక్కడ నుంచి ఎస్కేప్ అవుతారు. అండ్ ఫాగి నెల్సన్ అండ్ మోడాక్ లా ఫామ్ ని వదిలేసి వేరొక లా ఫామ్ లో జాయిన్ అవుతాడు. అండ్ తర్వాత ద హ్యాండ్ మెంబర్స్ ఒక స్మార్ట్ మూవ్ ప్లే చేసి డేర్ డెవిల్ ఇంతకు ముందు ఎంతమందిని అయితే కాపాడాడో వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. అండ్ ఆ కిడ్నాప్ అయిన వాళ్ళలో కేరెన్ పేజ్ కూడా ఉంటుంది. అండ్ తర్వాత ఎలక్ట్రా అండ్ డేర్ డెవిల్ వెళ్లి ఆ కిడ్నాప్ అయిన వాళ్ళందరినీ కాపాడతారు. అండ్ తర్వాత నోబు తన నింజా ఆర్మీని తీసుకొచ్చి అటాక్ చేస్తాడు. అప్పుడు ఒక చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. అండ్ ఈ ఫైట్ లో మ్యాట్ మోడాక్ ని కాపాడే ప్రయత్నంలో ఎలక్ట్రా చనిపోతుంది. అండ్ ఎలక్ట్రా అంటే డేర్ డెవిల్ కి చాలా ఇష్టం కాబట్టి తను చనిపోయింది అన్న కోపంతో నోబు ఆర్మీతో ఫైట్ చేస్తాడు. అండ్ ఈ ఫైట్ లో పనిషర్ వచ్చి డేర్ డెవిల్ కి హెల్ప్ చేస్తాడు. అండ్ డేర్ డెవిల్ నోబుతో ఫైట్ చేసి అతన్ని బిల్డింగ్ మీద నుంచి కింద పడేస్తాడు. అండ్ నోబు ఒకసారి చనిపోయి మళ్ళీ తిరిగి వచ్చాడు కదా, ఈసారి అతను తిరిగి రాకుండా స్టిక్ అతని తల నరికేస్తాడు. అండ్ డేర్ డెవిల్ ఎలక్ట్రా చనిపోయినందుకు బాధపడుతూ ఉంటాడు. అప్పుడు పనిషర్ మళ్ళీ కలుద్దాం రెడ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత మ్యాట్ అండ్ స్టిక్ కలిసి ఎలక్ట్రాకి ఫ్యూనరల్ చేస్తారు. అండ్ తర్వాత మ్యాట్ మోడాక్ తను డేర్ డెవిల్ అన్న నిజాన్ని కేరెన్ పేజ్ ముందు రివీల్ చేస్తాడు. అండ్ ఈ సిరీస్ యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్ లో ద హ్యాండ్ మెంబర్స్ ఎలక్ట్రా యొక్క బాడీని దొంగిలిస్తారు. అండ్ తనని మళ్ళీ బతికించడానికి ఒక చాంబర్ లో ఉంచుతారు. అండ్ అక్కడతో సీజన్ 2 ఎండ్ అవుతుంది. అండ్ ఇది గైస్ డేర్ డెవిల్ సీజన్ 2 యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకొక ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.